అడగతాడా అన్నా సెల్ఫీ సెల్ఫీ అంటారు. అరే సెల్ఫీలు మళ్ళీ దిగుదాం కానీ ముందు వాట్సాప్ గ్రూపులు కట్టుండ్రి. గ్రూపులు కట్టి ఒక్కళ్ళింటి మీదకి వస్తే ఒక బటన్ ఒత్తితే అందరు ఊరుకొచ్చేటట్టు మంచిగా తయారు కానీ ఎక్కడో అక్కడ. ఎందుకంటే ఎప్పుడు వస్తారు ఎరికే, నాకెరికే మీకెరికే. అందరూ పనికి పోయినప్పుడో ఇళ్ళల్లో ఎవరు లేనప్పుడో పోలీసులను 500-600 మందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వస్తారు. వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి. రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నా, ఎందుకంటే ఇక మామూలు భాషలు చెప్తే అర్థం కాదు. నువ్వు మొగోనివే అయితే ముందు 6 గ్యారెంటీలు అమలు చేయి. ముందు ఆడపిల్లలకి ఇస్తానా నెలకు 2,500 రూపాయలు, ముసలోళ్ళకి ఇస్తానా నెలకు 4,000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు అది చేయి. 10,000 కాదు 15,000 ఇస్తాను. ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాను వాళ్ళకి ఏదో బోర్డు పెడతా నెలకు 1,000 రూపాయలు ఇస్తాను. ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు. ఆ హోంగార్డులకు జీతాలు వెళ్ళవు, 4-5 నెలల నుంచి జీతాలు దిక్కులేవు. గా పని చేయి. పేదవాళ్ళని ఆదుకో. బస్తీలలో ఉన్న వాళ్ళకు దమ్ముంటే కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోని అయితే నువ్వు 2 లక్షలు కట్టు, వద్దంటలేం. కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇంటింటికి వచ్చి బుదిరకిచ్చి సంజాయించి 4 బ్రోకర్ గాలు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాదు నేను చూసుకుంటా నన్ను నమ్ముర్రి అని చెప్పి ఇంటింటికి వస్తారు. పొరపాటున కూడా ఏ బ్రోకర్ను నమ్మకండి. ఎక్కడ వీళ్ళకి నిజాయితీ ఉందని నేను అడుగుతున్నా అధ్యక్ష. కడుపు నిండా విషమే అధ్యక్ష. మూసీలు ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులో విషం అంతకంటే ఎక్కువ ఉంది అధ్యక్ష. ఏ విధంగా వీళ్ళు ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్తారు అధ్యక్ష? సమాజం మర్చిపోయింది అనుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళు చెప్పింది మర్చిపోయినరా అధ్యక్ష? వీళ్ళు మాట్లాడింది ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారు? 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి, మేము చట్టం తెచ్చినాం, నిర్దాక్ష్యంగా కూలగొడతాం, ఈ చట్టంలో ఎవరికి నోటీసు కూడా ఇచ్చేది లేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి గారు మూసీ మీద డ్రోన్లతో తీసినాం, ఆకాశంలతో తీసినాం, భూమి మీద నుంచి తీసినాం, నీళ్ళ మీద నుంచి వీడియోలు తీసినాం, 10,000 పైగా అక్రమ కట్టడాలను మళ్ళీ తెలుగులో చెప్తే సరిపోదని మళ్ళీ హిందీలో కూడా చెప్పిండు అధ్యక్ష, వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు. నాకేం అభ్యంతరం లేదు. వాటన్నిటిని కూడా బుల్డోజర్ జేసీబీలు పెట్టి కొట్టేసేయండి, మొత్తం తొక్కేసేయండి అని ఆనాడు చెప్పిండు అధ్యక్ష. అప్పుడే చరిత్ర మర్చిపోయింది అధ్యక్ష మీరు మాట్లాడింది. ఈనాడు కనీసము మేము ఈ ఆక్రమణలో ఉన్న వాళ్ళను గుర్తించి మేము ఇతర ప్రాంతాలకు తరలిస్తాము, మీకు ఇండ్లు ఇస్తాము, మీకు నష్టపరిహారం ఇస్తాము, ఈ ప్రాజెక్టు మంచిగా కట్టుకుందాము, బాగుపడదాము, మంచిగా బతుకుదాము, మీ పిల్లలకు మంచి పాఠశాలలు ఇస్తాము, మీకు వైద్యం అందిస్తాము, మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని మేము చేపడితే ఏది ఏమైనా మేము అడ్డుకుంటాం, మేము అడ్డం బండుకుంటామని ఒక ఆయన అంటాడు.